బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రేపే విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కానుంది. అయితే ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఎవరికి అధికారం రానుంది, ఎవరు విజయం సాధించనున్నారు అనే దాని మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. మొత్తానికైతే సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా చెప్పాయి. అయితే ఇక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, రేపు విడుదలయ్యే ఫలితాల మీద అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ఫలితం అనుకూలంగా ఎవరికి ఉండే అవకాశం ఉంది? రైట్, మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది నవంబర్ 11న ప్రశాంత వాతావరణంలోనే ముగిసింది. తర్వాత నవంబర్ 14న దీనికి సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేస్తారు. దానికోసం ఎన్నికల సంఘం కూడా పూర్తి ఏర్పాట్లను అయితే చేసింది. దీని మేరకు మొత్తం రాష్ట్రంలో ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే ఈ అధికారుల మొత్తం చకచక పనులను కూడా పూర్తి చేశారు. నవంబర్ 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ అనేది ప్రారంభం అవుతుంది. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఫలితాలు అయితే వెలువడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే మొత్తం 10 రౌండ్లలోనే ఈ ఎన్నిక అనేది తేల్చేస్తారు కాబట్టి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ ఎన్నికకు సంబంధించిన తుది ఫలితం వెలువడే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఈ మేరకు నవంబర్ 11న ఎన్నిక జరిగిన తర్వాత 12, 13 ఈ 2 రోజుల పాటు ఈవీఎంలను భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ స్ట్రాంగ్ రూమ్ల వద్దనైతే పూర్తి భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. అయితే ఈ రేపు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి రేపు ఉదయం 8 గంటల నుంచే ఈ కౌంటింగ్ అనేది ప్రారంభం అవుతుంది. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లకు మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో ఈ ఎన్నిక అనేది నిర్వహించబడింది. దీనికోసం 42 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 10 రౌండ్లలో ఈ ఎన్నిక కౌంటింగ్ అనేది మొదలు కానుంది. అయితే ఒక్కో టేబుల్ కు 3 అధికారులను కూడా లెక్కింపులో భాగంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉన్నది. ప్రతి రౌండ్ పూర్తయిన తర్వాత వాటి ఫలితాలను ఈసీ అధికారికంగా అధికార వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు. దీని మేరకైతే మొత్తం మీద అక్కడ పోలీసు బలగాలు గాని, అలాగే సిఐఎస్ఎఫ్ గాని, స్పెషల్ బ్రాంచ్ పోలీసులను కూడా పెద్ద ఎత్తున మోహరింపజేసినట్టు అయితే తెలుస్తా ఉన్నది. ఇక రేపు పెద్ద ఎత్తున అక్కడ భద్రతా బలగాలు అయితే మోహరిస్తారు. ఎందుకంటే అక్కడ ప్రశాంత వాతావరణంలోనే ఎన్నిక అనేది జరిగింది. అంతే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ఫలితాలు కూడా వెలువడాలనే ఉద్దేశంతో ఈ భద్రతా ఏర్పాట్లను అయితే భారీ మొత్తంలో చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇప్పటికే కొంతమంది అనుమానితులపై కూడా పోలీసు యంత్రాంగం నిఘా ఉంచింది. అక్కడ చాలా మంది గొడవలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరిపై కూడా పోలీసు యంత్రాంగం అనేది నిఘా ఉంచింది. అయితే ఇక్కడ ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేది లెక్కిస్తారు. అయితే ఇక్కడ ఫస్ట్ టైం హోమ్ నుంచి ఇంటి దగ్గర నుంచి ఓటింగ్ అనే ప్రక్రియను ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చేశారు కాబట్టి ముందుగా పోస్టల్ బ్యాలెట్ కన్నా ముందే హోమ్ లో ఇంటి దగ్గర వేసిన ఎవరైతే వృద్ధులు కానీ అక్కడికి పోలింగ్ స్టేషన్ల వద్దకు రాలేని వారందరూ అయితే వారికి సంబంధించిన ఫలితాలను అయితే ముందుగా వెల్లడిస్తారు. దానికి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మొత్తం 103 మంది ఈ హోమ్ ఓటింగ్ కోసము అప్లై చేసుకోగా 2 చనిపోయారని అధికారులు చెప్పారు. మొత్తం 101 హోమ్ ఓటింగ్ అనేది జరిగింది. ఆ 101 మందికి సంబంధించిన ఫలితాలను వెల్లడిస్తారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా వెల్లడిస్తారు. దాని తర్వాతనే అసలు కౌంటింగ్ అనేది మొదలు పెట్టే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఇక ముఖ్యంగా ఈ ఓట్ల లింకింపు అనేది అత్యంత కట్టుదిట్టల మధ్యనే జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంతర్యాన ఎక్కడ ఎలాంటి అసాంఘిక చర్యలు కానీ అవాంతరమైన పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకైతే పోలీసులు కట్టుదిట్టత అత్యంత భద్రతను అయితే అక్కడ ఏర్పాటు చేశారు. మొదటగా షేక్పేట డివిజన్ నుంచి ఈ ఓట్ల లింకింపు అనేది ఉండబోతుంది. తర్వాత ఎర్రగడ్డ డివిజన్ తోటి ఓట్ల లెక్కింపు పూర్తిగా కావస్తుంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాదాపు 4,01,365 మంది ఓటర్లు ఉంటే అందులో ఈ ఎన్నికల్లో దాదాపు 1,94,631 మంది అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో పురుషులు 99,771 మంది ఉంటే మహిళలు 94,855 ఉన్నారు. అలాగే ఇతరులు 5 మంది ఉన్నట్టు ఎన్నికల సంఘం అయితే వెల్లడించింది. దాంతో మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 48.49 దాదాపు 48.5% పోలింగ్ నమోదైందని అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే ఈ సంఖ్య
సంఖ్య గతంతో పోలిస్తే స్వల్పంగా తక్కువ అయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఇది సర్వసాధారణమైన విషయంగానే చెప్తా ఉన్నారు. అందులోనూ ఉప ఎన్నిక కాబట్టి ఉప ఎన్నిక పైన చాలా మందిలో పెద్దగా ఆసక్తి ఉండే అవకాశం కూడా కనిపించట్లేదు కాబట్టి కొంచెం తక్కువగానే పోలైనట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఏదైతే పోలైన తర్వాత సర్వేలు కూడా వెంటనే ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు కాంగ్రెస్ పార్టీనే గెలుపు అనేది అయితే చెబుతూ వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పైన కాస్త అంటే చాలా తక్కువ మోతాదులోనే ఆ గెలుపు అవకాశాలు ఉండడంతో ఇప్పుడు అందరిలో ఉత్కంఠ అనేది కొనసాగుతా ఉన్నది. ఎందుకంటే 1% 1.5% తోటే లీడింగ్ లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కానీ ఎగ్జిట్ పోల్స్ అనేది ఖచ్చితమైన ఫలితాలను అయితే చెప్పవు కాబట్టి అది ఒక అంచనా మాత్రమే కాబట్టి మరి అసలైన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే మరికొన్ని గంటలు అయితే వేచి ఉండాల్సిందే. మరి అంటే నవంబర్ 14న ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ గెలుస్తుంది అనేది, అంటే ఏ పార్టీ ఓడిపోతుంది అనేది అయితే చాలా మందిలో ఒక ఆసక్తికరమైన పరిణామంగా చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన చూస్తా ఉన్నది. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలకు జరుగుతా ఉన్నది కాబట్టి ఈ 2 సంవత్సరాల ప్రభుత్వ పనికి రెఫరెండం గా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ ఉప ఎన్నికలు చూస్తా ఉన్నది. అయినప్పటికీ కాంగ్రెస్ కి కాస్త అనుకూలమైన వాతావరణం అక్కడ కనిపిస్తా ఉన్నది. కానీ కొన్ని సర్వేలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నదని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అయితే ఏదేమైనా సర్వేలను పక్కన పెడితే ఇక మరికొన్ని గంటల్లో అసలైన ఫలితం రాబోతుంది కాబట్టి ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ ఓడిపోబోతుంది అనేది తెలిసిపోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరిగినప్పుడు మనం చూసాము. ఎన్నికలు జరుగుతున్నప్పుడు చివరి గంటలో ఎలాంటి వాతావరణం అక్కడ నెలకొందో మనం చూసాము. అక్కడ దాదాపు ఒక ఉద్రిక్తమైన పరిస్థితి అనేది అక్కడ కనిపించింది. అంటే పార్టీ శ్రేణుల మధ్య గొడవలు, ఘర్షణలు అనేది చాలా చాలా ఎక్కువ స్థాయిలో మొదలయ్యాయి. అలాగే ఓటు చోరీ జరిగిందని, అలాగే అక్కడ దొంగ ఓట్లు జరుగుతున్నాయని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఓటింగ్ లెక్కింపు క్రమంలో కూడా ఇలాంటి ఆందోళనలు, ఇలాంటి ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నది. వాటికి తావీయకూడదని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. పోలీసు బలగాలను, కేంద్ర బలగాలను రేపు పెద్ద మొత్తంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధుల్లో వారిని అయితే ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో కౌంటింగ్ కేంద్రాల వద్దనైతే ఎక్కువగా పోలీసులు ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. అంటే ఈ ఇరు పార్టీల నేతలకు పోలింగ్ స్టేషన్ల వద్దకు రాకుండడమే బెటర్ అని చెప్పేసి వారైతే ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. దానికి బదులు వెబ్సైట్లలో అలాగే టీవీ ఛానళ్లలో, ఇతర మాధ్యమాలలో ఆ ఫలితాలను చూస్తే బెటర్. అక్కడికి పెద్ద ఎత్తంలో గుమిగూడడం ద్వారా అక్కడ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. మొత్తం మీద నవంబర్ 14 ఫలితాలు వెలువడనున్నాయి. అంటే మరికొన్ని గంటల్లోనే ఈ ఫలితాలు అనేది బయటకు రానున్నాయి. మరి ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అనేది ఆ ఫలితాలు వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఇప్పటికైతే ఎగ్జిట్ పోల్స్ అయితే ఏ చెప్పినా గానీ అవి నాట్ ఎగ్జాక్ట్ పోల్స్ కాబట్టి ఇక ఫలితాలపైనే నమ్మకం పెంచుకోవాలని చెప్పేసి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. గౌరీ, ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్.